వెంకటేష్ బాబు గారితో సినిమా చేసాం. ఈ సినిమా ఈ నెల 16న శిల్పకళా వేదికలో వెంకటేష్ బాబు గారి అభిమానుల మధ్యన అభిమానులతో ఆడియో ఫంక్షన్ చేస్తున్నామండి. ఈ నెల 16న శిల్పకళా వేదికలో నిజంగా చాలా ఆనందంగా ఉంది. వెంకటేష్ బాబు గారితో చేయటం, ఆయన అభిమానులతో 16న శిల్పకళా వేదికలో చాలా గ్రాండ్గా, నిజంగా ఈ సినిమా నా లైఫ్లో మర్చిపోలేనంత సక్సెస్ని డెఫినెట్గా 100% సూపర్ హిట్ సినిమా ఇది. ఈ సినిమా చేయడం నిజంగా నా అదృష్టంగా భావిస్తాను వెంకటేష్ బాబు గారితో. అలాగే షూటింగ్ జరిగిందా ఇన్ని రోజులని తెలియకుండా జరగడం అనేది నిజంగా, నేను చాలా సినిమాలు తీసిన ఈ సినిమా నిజంగా నాకు ఒక మంచి అనుభూతినిచ్చింది. అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన ఆర్టిస్టులు అందరూ మంచి పెర్ఫార్మెన్స్ ఉన్నారు. క్యారెక్టర్స్ అందరికీ, ఒక శ్రద్ధా దాసు, కమలిని ముఖర్జీ, అనుష్క అండ్ రిచా గంగోపాధ్యాయ, ఇక్కడ అందరి పాత్రలు అందరికీ పేరు తెచ్చే పాత్రలే. ఈ సినిమాలో ఎవరిది ఈక్వల్, అది వాళ్ళ తక్కువ అని ఎక్కువ అని కాకుండా ఈ సినిమాలో డిఫరెంట్గా వెంకటేష్ బాబు గారు 100% కనిపిస్తారండి. ఏదో డిఫరెంట్ అని కాకుండా డెఫినెట్గా ఈ ఇయర్ బెస్ట్ పిక్చర్గా మా బ్యానర్కి మా సంస్థకి మంచి పేరు తెచ్చే సినిమా అవుతుంది. ఈ సినిమాకి పనిచేసిన పర్చుల బ్రదర్స్కి, అలాగే మా కెమెరామెన్ శ్యామ్ కే నాయుడికి, ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్స్, ఈ సినిమాకి పనిచేసిన ఆర్ట్ డైరెక్టర్ అయితే ఈ సెట్ చూశారు మీరు. సినిమాలో చాలా అద్భుతంగా ఉంటుంది ఈ సెట్టు, వేరే కలర్సు. నిజంగా అందరికీ పేరు తెచ్చే సినిమా ఇది. మా బ్యానర్కి మాత్రం ప్రతిష్టాత్మ చాలా పెద్ద పేరు తెచ్చే సినిమా అవుతుంది. ఈ సినిమాలో యాక్ట్ చేసిన వెంకటేష్ బాబు గారికి, మిగతా వాళ్ళందరికీ అభినందన తెలుపుతూ, మా ఒరిజినల్ నాగవల్లి, మా సినిమాలో పనిచేసిన ప్రియమణి గారు పిలవగానే వచ్చి ఇక్కడ జ్యోతి ప్రదర్శన చేసినందుకు థ్యాంక్స్ చెప్తూ, డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే ఆయన ఎన్నో సూపర్ హిట్స్ ఇచ్చారు. ఆయన మా బ్యానర్లో చేయడం నిజంగా ఈ సూపర్ హిట్ అయిన సినిమాని మా బ్యానర్లో చేసి మాకు మంచి సక్సెస్ ఇస్తాడు. అలాగే ఆడియో ఎక్స్ట్రానర్గా వచ్చింది, ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతూ, మ్యూజిక్ డైరెక్టర్కి, మంచి మ్యూజిక్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్కి కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ రోజున నాగవల్లి షీఈస్ బ్యాక్ అనే పోస్టర్స్ వేసాం. ఆ పోస్టర్స్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. షీఈస్ బ్యాక్ అంటే ఏంటి అనే యాంగ్జైటీ తెచ్చి ఈ రోజున మేము నాగవల్లి అని అనౌన్స్ చేస్తున్నాం. అంటే నిజంగా మాకు చాలా హ్యాపీగా ఉంది. December 2న ఈ సినిమాని ఆంధ్ర ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. థ్యాంక్ యూ. ఈ నాగవల్లి ఒక అద్భుతమైన, ఎన్నో భాషల్లో రజతోత్సవం చేసుకున్న ఒక సినిమాకి సీక్వెల్ ఇది. దీని ఒరిజినల్ కూడా కన్నడంలో అద్భుత విజయం సాధించింది. అదే డైరెక్టర్ గారు పి వాసు గారు ఈ సినిమాని తెలుగులో కూడా తీశారు. మన హీరో వెంకటేష్ బాబు ఒక తరగతి ప్రేక్షకులకు పరిమితం అవ్వలేదు. అతను ఏ సినిమా చేసినా, ఇది లేడీస్ సినిమా చేయొచ్చు, మాస్ సినిమా చేయొచ్చు, క్లాస్ సినిమా, రకరకాలుగా ఒక సినిమాకి సంబంధం లేకుండా చేసే ఏకైక హీరో వెంకటేష్ బాబు. అందుకే ఈ సబ్జెక్ట్ని చూజ్ చేసుకున్నాడు తను. అలాగే పి వాసు గారు కూడా, ఆయన చాలా గొప్ప దర్శకుడు, అంతకంటే గొప్ప కథకుడు. ఆయన రాసిన చంటి కానీ, ఆయన రాసిన అసెంబ్లీ రౌడీ కథ కానీ, ఆయన రాసిన ఘరానా మూడు కానీ అన్నీ సిల్వర్ జూబ్లీలే. మళ్ళీ ఆయన చేతుల మీదుగా వస్తున్న ఆయన కథ పి వాసు గారి కథ ఇది కూడా అంతటి ఘన విజయాన్ని సాధిస్తుందని ఇవాళ లోగో ఆవిష్కరణ మహోత్సవానికి ఇచ్చేసిన మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు చెబుతూ, ఈ చిత్ర నిర్మాత బెల్లంకొండ సురేష్ గారు మా కాప్తుడు, ఆయనకి ఈ సినిమా ఘన విజయం సాధించి, యాక్చువల్గా నిన్న ధనలక్ష్మి యోగం, ఇవాళ కూడా యోగం అతన్ని వరించాలని, బాగా డబ్బులు రావాలని, మా అందరికీ కీర్తి రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. కన్నడ నాగవల్లి ఇక్కడ కూర్చున్న విమలారామను, మా నాగవల్లి వేరే ఇక్కడ. మళ్ళీ కానీ ఈ ఫస్ట్ టైం మా జీవితంలో, పర్చూర్ బ్రదర్స్ జీవితంలో ఒక ఫిక్షన్, గమ్మత్తైనటువంటి ఫిక్షన్ ఫస్ట్ టైం రాశాము. అయితే డైరెక్టర్ గారు చాలా జాగ్రత్తగా ఈ ఫిక్షన్ని సైంటిఫికల్గా కూడా వెంకటేష్ బాబు వేస్తున్నాడు కాబట్టి న్యాచురల్గా ఉండాలి అని సైంటిఫికల్గా వాటికి ఆన్సర్స్ కూడా రాయించాడు ఆయన. ఒక అద్భుతమైనటువంటి పాత్ర, ఒక ఛాలెంజింగ్ రోల్. అంటే తను ఎప్పుడు కూడా చంటేసినప్పుడు కూడా అలాంటి ఛాలెంజింగ్ రోలే తనకి. అలాగే మేము ప్రేమించుకుందాం రాసినప్పుడు కూడా నేను ఇప్పుడు వేయొచ్చా ఈ పాత్ర అని కాసేపు ఆలోచించుకుని మళ్ళీ వెంటనే చెప్తాడు, నేను వేస్తున్నానండి అని.
అలా పెద్ద హిట్ అయ్యి వరుసనే అనే ప్రేమంటే ఇదేరా కలిసి ఉన్నారా దాకా అలాగే వెళ్ళాడు. మళ్ళీ ఒక వెరైటీ క్యారెక్టర్లోకి వచ్చాడు. పి వాసు గారి సినిమాలు అసెంబ్లీ రౌడీ ఘరానా మొగుడు ఆయన కథలకి మేము మాటలు రాశాం, కానీ ఆయనే దర్శకుడిగా ఫస్ట్ టైము ఈ చిత్రం పనిచేయటం జరిగింది. చాలా సంవత్సరాల తర్వాత మేము మళ్ళీ విజయనగరం వెళ్ళి ఆ సెట్లో కూర్చుని సరదాగా ఎంజాయ్ చేస్తూ ఆ షూటింగ్ని అంతా కూడా ఒక అద్భుతమైనటువంటి ఒక అనుభూతి ఇదంతా కూడాను. అంటే కథ చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు, కానీ చాలా సెకండ్ హాఫ్లో అయితే వెంకటేష్ బాబు పెర్ఫార్మెన్స్ థ్రిల్లింగ్గా ఉంటుంది, అంతవరకే చెప్తాను నేను. ఆ పెర్ఫార్మెన్స్ చాలామందిని ఆకట్టుకుంటుంది. మ్యూజిక్ చెప్పక్కర్లేదు, అద్భుతమైనటువంటి మ్యూజిక్. రేపు ఆడియో రిలీజ్ అవుతుంది. ఇప్పుడు వచ్చింది లోగో. ఈ లోగోలో షీఈస్ బ్యాక్ అంటున్నారు. దాని మీద ఒక అమ్మాయి ముఖం మీద ఒక చిన్న చీరాల అడ్డంగా ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు మనం వచ్చింది లోగో ఓపెనింగ్ కోసం కాబట్టి నాగవల్లి అనే అమ్మాయి చంద్రముఖి కదా, చంద్రముఖి ఈజ్ బ్యాక్ యాజ్ నాగవల్లినా, నాగవల్లి యాజ్ చంద్రముఖినా అనేది సినిమాలో చూడాల్సినటువంటి ఒక విచిత్రమైనటువంటి అంశం. అందుకే ఆ ముఖాన్ని ముందు అలా దాచిపెడుతూ అలా ఓపెన్ చేయడం కోసం ఒక అద్భుతమైనటువంటి ఆలోచన చేసి పెట్టారు. ఆ చీరని అలా అడ్డంగా ఉంచి. సో ఆర్టిస్టులు అందరూ కూడా, ఎందుకంటే మేము పక్కనే ఉన్నాం కాబట్టి ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఎక్స్ట్రాడినరీగా వర్క్ చేశారు. సో ఇవాళ కార్తీక మాస పాడ్యమి ప్రవేశంలో ఓపెన్ అయినటువంటి ఈ నాగవల్లి చరిత్ర సృష్టించాలని ఈ చిత్రం బెల్లంకొండ సురేష్కి ఒక అద్భుతమైన విజయాన్ని మేము ఆది రాశాము. అతనికి ఒక అద్భుతమైంది. మళ్ళీ అంతకు మించినటువంటి విజయాన్ని ఈ నాగవల్లి ఇవ్వాలని అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రతి పాట కూడా కథలో ఇమిడిపోతూ కథనాన్ని ముందుకు నడిపే పాటలు కావడం, అలాంటి సందర్భాలు లభించడం నిజంగా అదృష్టం అని చెప్పొచ్చు. ఇంత అరుదైన అవకాశం నాకు అందజేసిన దర్శక నిర్మాతలకు, మన హీరో వెంకటేష్ బాబు గారికి, అట్లాగే సంగీత దర్శకులు గురు కిరణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందనలు తెలుపుకుంటున్నాను.